మీరు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళగలరు, కానీ ఆ దీవిలోకి మాత్రం వెళ్ళలేరు. వెళ్ళేందుకు పర్మిషన్ కూడా ఉండదు. వెళ్తే తిరిగి వస్తారని గ్యారంటీ ఉండదు. ఎటు నుంచి ఏ పాము మీద పడుతుందో తెలియదు. ఏ సర్పం కాటుకు ప్రాణం పోతుందో చెప్పలేం. అసలు ఆ దీవి ఎలా ఎందుకు మారింది, పేరుకు తగ్గట్టు అది సర్పాలతో ఎందుకు నిండిపోయింది, ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ప్రపంచంలో మీరు ఎన్నో పర్యాటక ప్రదేశాలకు వెళ్ళి ఉంటారు. వాటిలో సముద్ర తీరాలు, దీవులు, గుళ్ళు, గోపురాలు, మిస్టరీ భవనాలు, దయ్యాల బంగ్లాలు, ఇలా ఎన్నో. కానీ మీకు వెళ్ళాలని ఉన్న వెళ్ళలేని దీవి ఒకటి ఉంది. అదే స్నేక్ ఐస్లాండ్. ఈ సర్పాల దీవికి హైప్ ఎక్కువగానే ఉంది. దీన్ని అధికారంగా ఇల్వాడా క్యువమాడా గ్రాండ్ అని అంటారు. బ్రెజిల్ పక్కన అట్లాంటిక్ మహాసముద్రంలో ఇది ఉంది. ఇది సరోవర రాష్ట్రంలోని ఇటాన్ హోమ్ మున్సిపాలిటీలో భాగంగా ఉంది. అంతా కలిపి 106 ఎకరాలుగా దీవి. అక్కడికి మీరు వెళ్తే కొన్నిసార్లు ఎండగా, కొన్నిసార్లు చల్లగా, అప్పుడప్పుడు వర్షాలు పడుతూ మన దేశం వాతావరణం లాగానే ఉంటుంది. అలాగని వెళ్ళి చూద్దామంటే బ్రెజిల్ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వదు. రహస్యంగా వెళ్లేందుకు కూడా వీలు లేదు. ఎవరైనా పర్యాటకులు ఇలాంటి పనులు చేస్తారని ఊహించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. కాబట్టి ఆ దీవి గురించి చెప్పుకోవడమే తప్ప చేయగలిగేది ఏమీ లేదు. అత్యంత అరుదైన అంతరించి జాతులకు చెందిన బోజరాప్స్ ఇన్సులారిస్ అనే బంగారు తల ఉన్న విషపూరిత పాములు ఆ దీవిలో ఉన్నాయి. పక్షులు తింటూ అక్కడే బతుకుతున్నాయి. ఈ సర్పాల దీవి నిజానికి చాలా అందంగా ఉంటుంది. దట్టమైన అడవిలో నిండి ఉంటుంది. దీని చుట్టూ ఎన్నో సముద్ర తీరం, ఏమాత్రం కాలుష్యం లేకుండా ఉంది. దీవి తీరాన వెంటే నీరు బ్లూ కలర్లో మెరుస్తూ ఆకట్టుకుంటుంది. కానీ వెళ్ళలేం. పర్మిషన్ ఇస్తే కనుక ప్రపంచంలోని ఎక్కువ మంది టూరిస్టులు అక్కడికి వెళ్ళాలి అనుకుంటారు. అంత అందమైన దీవి అది. కానీ దీని మొత్తం పాములమయం. చిన్న దీవి అయినా వేల కొద్ది సర్పాలున్నాయి. వాటిలో చాలా వరకు విషపూరితమైనవే. అందువల్ల అక్కడికి వెళ్ళిన వారు ప్రాణాలతో తిరిగి వస్తారనే గ్యారంటీ లేదు. ఆ దీవిలోకి వెళ్ళాక పాము కాటేస్తే అక్కడి నుంచి బ్రెజిల్కి వచ్చేలోపే చనిపోయే అవకాశాలు చాలా ఎక్కువ. ఈ దీవి గురించి తెలుసుకోగానే అక్కడ అన్ని పాములు ఎందుకున్నాయి అనే ప్రశ్న మనకు వస్తుంది. దానికి నిపుణులు ఆన్సర్ ఇచ్చారు. కొన్ని వేల సంవత్సరాల కిందట భూమిపై మంచు యుగం ఉండేది. సముద్రాలు కూడా మంచులో ఉండేవి. అలాంటి సమయంలో ఆహారం కోసం పాములు ఈ దీవుల్లోకి వెళ్ళాయి. ఆ తర్వాత మంచు కరిగి మామూలు పరిస్థితులు వచ్చాయి. సముద్ర మట్టాలు పెరిగాయి. కానీ దీవికి వెళ్ళిన పాములు సముద్రంలోకి వచ్చేందుకు ఇష్టపడలేదు. దాంతో మిగతా ప్రపంచంలోకి వాటికి సంబంధాలు తెగిపోయాయి. అలా తరాలుగా ఆ పాములు అక్కడ జీవిస్తున్నాయి. మన మనుషుల సంగతి మీకు తెలిసిందే. మనుషులు ఎన్నో చోట పాములు బతకలేవు, మనల్ని కాటు వేస్తాయని అనే భయంతో మనలో కొంతమంది పాముల్ని చంపేస్తూ ఉంటాం. అందువల్ల కనీసం ఆ దీవిలోనైనా పాముల రక్షణ ఉండాలని బ్రెజిల్ ప్రభుత్వం భావించింది. అందువల్ల అక్కడికి ఎవరూ వెళ్ళకూడదని డిసైడ్ చేసింది. అంటే మనుషులను ఏదో అవుతుందని కాదు, పాములకు హాని జరుగుతుందని ఆ నిర్ణయం తీసుకుంది. అఫ్కోర్స్ మనుషులకు కూడా ప్రమాదమే. ప్రపంచంలోని ఎలాంటి టూరిస్టులకైనా ఈ దీవిలో అడుగు పెట్టడం ఛాన్సే లేదు. బ్రెజిల్కి చెందిన నౌకాదళ అధికారులు కొంతమంది ఎంపిక చేసిన పరిశోధనలకు మాత్రం ఆ దీవికి వెళ్లేందుకు అనుమతి ఉంది. అయితే 1909 నుండి 1920 మధ్య కొంతమంది ఆ దీవిలో జీవించేవారు. వాళ్ళు అక్కడి లైట్ హౌస్ పనిచేసేలా చేసేవారు. అక్కడికి ఏ నౌకలు రాకుండా ఉండేందుకు ఆ లైట్ హౌస్ ఏర్పాటు చేశారు. కాలక్రమంలో లైట్ హౌస్ను పనిచేయకుండా కూడా నౌకల్లో వెళ్లేందుకు అవకాశాలు రావడంతో లైట్ హౌస్ని పూర్తిగా మూసివేశారు. ఇప్పుడైతే పర్మిషన్ తీసుకొని ఆ దీవికి వెళ్ళాలని వెంటే ఖచ్చితంగా డాక్టర్ ఉండాల్సిందే.